రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదంటూ మున్సిపల్ అధికారులపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు రెచ్చిపోయారు. తమాషాలు చేస్తున్నారంటూ బెదిరించారు. కళ్ళు మూసుకుపోయాయా అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అసభ్య పదాన్ని వాడుతూ రెచ్చిపోయారు. త్వరలో తాను స్పీకర్ అవుతున్నానని తెలుపుతూ వార్నింగ్ ఇచ్చారు. అయ్యన్న తీరుతో అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎంపీకి లెక్క పెట్టా ఏ వీళ్ళ మీద ఇతని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది ఎవరికి వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి, వీళ్ళకున్న అధికారం ఏంటి? మీడియాకి చెప్పండి. చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా. ఎస్సీ గారు ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎంపీకి లెక్క పెట్టా ఏ వీళ్ళ మీద ఇతని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది ఎవరికి వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి, వీళ్ళకున్న అధికారం ఏంటి? మీడియాకి చెప్పండి. చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, చూస్తూ ఉన్నాం కాస్త దురుసుగా అధికారులతో ప్రవర్తిస్తున్న విజువల్స్ని. ఎట్లాంటి సమాచారం ఉంది ఘటనకు సంబంధించి? అధికారులు ఏం చెప్తున్నారు? అనుశ్రీ మరోసారి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. నర్సీపట్నంలో వేసిన రోడ్లలో నాణ్యత లేదంటూ వారిని పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన అయ్యన్న వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. చెప్పరాని మాటలతో వారిని దూషించారు. అయ్యన్న పాత్రుడు ఈ విధంగా అధికారులతో ప్రవర్తించడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో అయ్యన్న పాత్రుడు ఇదే విధంగా వ్యవహరించారు. అప్పుడు కూడా ఉద్యోగులు పెద్ద ఎత్తున అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యల మీద తీవ్ర అభ్యంతరం నిరసన కూడా వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు అనేవి ఉద్యోగుల మనోభావాలను దెబ్బతినే విధంగా ఉన్నాయి. అలాగే ఉద్యోగులు మానసిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి సీనియర్ రాజకీయ నాయకుడైన అయ్యన్న పాత్రుడు ఉద్యోగుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం తగదంటూ కూడా అప్పట్లోనే ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు అయ్యన్న పాత్రుడు మరోసారి నర్సీపట్నంలో జరిగిన రోడ్ల గురించి ఆయన రివ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అధికారులు పిలిపించుకొని అసభ్య పదజాలంతో అయ్యన్న ఉద్యోగుల మీద మాట్లాడడం జరిగింది. అయితే ఆ ఉద్యోగులు మాత్రం అయ్యన్న మాటల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న అయ్యన్న ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ అధికారులు తాను త్వరలోనే స్పీకర్ను కూడా కాబోతున్నానని, దాని స్పీకర్ అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీలో నిల్చోబెట్టి పనిష్మెంట్ కూడా వేయడం కూడా జరుగుతుందని కూడా అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. దీంతో అయ్యన్న వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలవరం చెందిన ఉద్యోగులంతా కూడా తీవ్ర భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు.